ఛానల్స్ కోసం అక్కడ ఛానల్స్ కోసం ఓకే అండ్ ముందుగా శ్రీకృష్ణ దయాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అండి. Hello, everybody. So, we put in a lot of effort. My name is Sri Krishna Dayal, and I am playing a character called Satya. I play a forest ranger in this web series. I hope you all enjoy. Please watch. It's releasing on the 29th. Two more days to go. And have great fun enjoying the series. Thank you very much for the opportunity. And థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కన్నా రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రీసెంట్గా ట్రూ లవర్ చూసాం. హార్డీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అందరికీ అయితే పక్క తెలుగులోనే మాట్లాడండి. ఇప్పుడు తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అందరికీ ట్రైలర్ నచ్చిందా? యా, చాలా నచ్చిందా? ఓకే. ఇన్స్పెక్టర్ రిషి చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఇది. నందిని మ్యామ్ చాలా ఎఫర్ట్స్లు వేసి 10 ఎపిసోడ్స్లో అంత హుక్ ఉంది. అంత బాగా ఎఫర్ట్స్ తీసి అడవిలో షూట్ చేశాము. నవీన్ గారు ఎరగొట్టారు. సో సునైనా గారు ఫారెస్ట్ రేంజర్గా చేశారు. మీరు చూస్తున్నారు దాంట్లో. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ మై బ్యాడ్ తెలుగు, బట్ ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దీంట్లో బాగా పర్ఫామ్ చేశారు. నేను కూడా దీంట్లో అయ్యనార్ అని ఒక క్యారెక్టర్ చేశాను, సబ్ ఇన్స్పెక్టర్గా. ఈ క్యారెక్టర్లో ఈ సిరీస్లో వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ అంత బాగా క్యారెక్టర్ ఆర్క్ పెట్టి బాగా వచ్చింది. సో మా వల్ల కాలిన ఎఫర్ట్స్ వేసాము. అది ట్రైలర్లో కనపడుతుంది. మీరందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్. ఏంటంటే ఇదే నవీన్ గారు చాలా ఎఫర్ట్స్ వేసి ఈ ప్రాజెక్ట్ చేశారు. అండ్ మమ్మల్ని అందరినీ ఇక్కడ రావాలని ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్కి రావాలని అడిగారు. సో వచ్చేసాము. సో చాలా హ్యాపీగా ఉంది. మీరందరి ముందుకి ఇక్కడ ఈ ట్రైలర్ స్క్రీన్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. 29th March ఇన్స్పెక్టర్ రిషి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మీరందరూ చూడండి తప్పకుండా. మీరందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ రవి గారు, ఇరగదీసేశారు అంతే. ఫైనల్లీ యూ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్ నందిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్. అందరికీ నమస్కారం. I don't know Telugu. I just learned this. But I'm so happy to be here because when I think of Telugu audience, I know that they love cinema so much and they encourage different types of films and genres. And it's one of the biggest industries in India, so in the world actually. So I did not expect this show to be dubbed in Telugu actually. When we were making it, I thought it's going to be just a Tamil series, and but knowing that now that it's been released in 5 languages, and I know Telugu is so close to us because Naveen has performed the role of Inspector Rishi, the titular character, and Sunaina, who's also very popular here, and now that Kanna is also entering into the Telugu industry. We really wanted our show to be watched by a lot of Telugu audience, and the love that you all have shown for the trailer is immense, and I am so grateful for that. I thank each and every one of you who's watched the trailer and who's said wonderful things. Even today I feel I can sense the
a lot of good energy coming from the press and the media people. There's so much positivity that I can see in your faces. It's very encouraging to me and my team. And I thank you for all of the love. And please do watch the show that it's coming on 29th. And, please put in a good word to the people because you are the pillars for, creators like us. And I thank you so much for having us all here. Thank you. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సునైనా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సునైనా. ఇన్స్పెక్టర్ రిషి, లైక్ నందిని గారు సెడ్, వి ప్లాన్డ్ వాట్ వీ ఆల్ న్యూ వాజ్ ఇది తమిళ్లో రిలీజ్ అవుతుందని వీ థాట్, అండ్ దెన్ ఎవెన్చువలీ వాట్ హ్యాపెండ్ వాజ్ ఇట్ వాజ్ డబ్డ్. It is dubbed in different languages and also in Telugu. So ee moment naaku chala special ga undi because nenu Telugu ammai and my relatives andaru chustaru, Telugu audience chustaru, so it's like my family watching it with me. Meeku series నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ యాక్చువల్లీ ట్రైలర్లో ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ విజువల్స్ ఉంది. మీరు సిరీస్ చూస్తే ఇంకా దెర్ ఇస్ సో మచ్ దట్ ఆబ్వియస్లీ వీ కెనాట్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, బట్ దెర్ ఇస్ అ లాట్ మోర్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో డెఫినెట్లీ మీరు చూసేటప్పుడు మీకు ఏదో ఒక ఓకే ఈ విషయం నాకు రిలేట్ అవుతుంది అని మీకు డెఫినెట్లీ ఏదో ఒక చోట్లో మీకు అనిపిస్తుంది. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్ సిరీస్ ఫర్ షూర్ ఇఫ్ యూ లవ్ సస్పెన్స్, హారర్, డ్రామా, రొమాన్స్, యాక్షన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో థ్యాంక్ యూ టు మై టీమ్ ఫర్ being here. Again, it's very special because my entire Chennai team is here today, and big thank you to my director for giving me an opportunity in this wonderful series. Ee series story nenu pandemic lo Rajaraja Chora shooting చేసేటప్పుడు విన్నాను, and I immediately wanted, of course the process చాలా పెద్దగా ఉంటుంది సిరీస్కి, చాలా విషయాలు ఉంటాయి. So it takes that much time to, bring it to you guys. So this is very close to all of our hearts. We've worked very hard on this project, and a big thank you to my director, Make Believe Productions, Amazon, for giving my director, all the freedom in the world to bring the best of visuals and everything to you. And I'm very lucky to be working with all the actors. I have a lot of respect for all of them. Naveen Garu, he's doing such great work. Like, ante evariki cheppina kuda, oh Rishi, Naveen is playing Rishi, wonderful actor. Like, I've not heard one person say anything less than that. So I'm so lucky and so happy to be working with him. Kanaravi, working with him for the first time. Amazing actor, great screen presence. Ayanar, everybody will love Ayanar. Dayal Garu, I've worked with him before. He's an exceptional actor. Set lo unnappudu nenu eppudu naaku free time unte nenu he's a theatre artist. So I want to for according to me he's one of the most confident person on set. Idi already cheppanu nenu ma director ki, how is he so confident? I want to learn so much from you, and Kumaravel sir is also a part of this project. Malini, lot of amazing artists. We have a wonderful cameraman, Miru Chusaru visuals. We have a great team, very big team. I'm sure I'm forgetting names. But yeah, thank you everyone. Please ee series chudandi. Definitely you will enjoy it. March 29th, don't miss it. Thank you.
థ్యాంక్ యూ సునైనా గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ రిషి నందన్, అక్క నవీన్ చంద్ర గారు. మీరు ప్రతి ప్రాజెక్ట్కి ఇంత వేరియేషన్ ఎలా అండి? అసలు ఇంకా ఒక్కొక్క ప్రాజెక్ట్కి పోల్చుకోలేకపోతున్నాం మీ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. యా, అందరికి నమస్కారం, గుడ్ మార్నింగ్ ఆల్. ముందుగా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ ఆయన పుట్టినరోజు. సో గేమ్ చేంజర్ అప్డేట్ కూడా వచ్చింది ఇవాళ. సో రామ్ చరణ్ సార్, హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రమ్ టీమ్ ఇన్స్పెక్టర్ రిషి. ఇన్స్పెక్టర్ రిషి March 29th అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. ఇది 10 ఎపిసోడ్ సిరీస్. మీరు ట్రైలర్ చూశారు, విజువల్స్ కానివ్వండి, లేకపోతే హారర్ ఎలిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్ కానివ్వండి, ప్రతిదీ మీకు ట్రైలర్లో కనిపించింది. ఖచ్చితంగా ఎక్కడ కూడా మీకు అంచనాలకు తక్కువ లేకుండా మీకు కావాల్సిన థ్రిల్స్, క్లిఫ్ హ్యాంగర్, సస్పెన్స్, హారర్ థింగ్ చాలా ఉంటుంది ఈ సిరీస్లో. అండ్ ఇంతకుముందు మీరు చాలా సిరీస్ చూసుండొచ్చు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సిరీస్ చాలా చూసుండొచ్చు. కానీ ఈ సిరీస్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి. వేర్ ఎవ్రీ ఎపిసోడ్ మీరు నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆతృత పడతారు. సో అలా ఉంటుంది సిరీస్. ఇది తమిళ్ ఒరిజినల్ సిరీస్, బట్ తెలుగులో డబ్ చేసాము. తెలుగులో నేను డబ్ చేశాను, మిగతా ఆర్టిస్టులందరూ కొందరు డబ్ చేశారు. సో ఎక్కడ ఒరిజినాలిటీ మిస్ కాకుండా మీ అందరికీ క్లోజర్గా కాంటెంట్ చాలా క్లోజ్గా ఉండాలనేసి ప్రయత్నించాం. సో ట్రైలర్ చూసారుగా, ఇంకా నేనేం మాట్లాడాలి. టీం గురించి చెప్పాలంటే టీం వర్కే తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఊహించవచ్చు మేము ఎంత కష్టపడ్డాం ఈ సిరీస్ కోసం అనేది. సో నేను పర్సనల్గా థ్యాంక్స్ చేయాల్సింది అమెజాన్ ప్రైమ్ వీడియోకి. ఎందుకంటే మా డైరెక్టర్ని నమ్మినందుకు, నందిని గారిని ఇంత పెద్ద స్క్రిప్ట్, ఇంత పెద్ద జానర్ని తీయడానికి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చి నమ్మి మొత్తం ప్రాజెక్ట్ తన చేతిలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నందిని గారు థ్యాంక్స్. ఎక్కడో హైదరాబాద్లో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కథల్లో ఎంచుకొని మంచి కథ ఇది ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ ఎన్నుకున్న టైంలో సడన్గా నాకు ఈ కథ రావడం జరిగింది. రాగానే వెంటనే నేను ఓకే చెప్పాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హారర్ నేను టచ్ చేయలేదు. ఇది హారర్తో పాటు థ్రిల్లర్తో పాటు ఒక చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న సిరీస్ ఇది. సో అన్నీ ఉన్నాయి, ఎందుకు చేయకూడదు అనేసి దీంట్లో దూకేశాను. అండ్ దూకిన తర్వాత చూసారా, దీంట్లో ఈ దేవత ఉంది కదా, ఆ దేవతని ప్రేమలో పడ్డాను నేను. లేదండి, షూటింగ్ చేసి వచ్చిన తర్వాత నా రూమ్లో వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. అయిన తర్వాత డిన్నర్ అంతా చేసిన తర్వాత అక్కడ అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకునే అలవాటు నాకు. అక్కడక్కడ ఒక చిన్న షాడోలా విండో నుంచే చెట్టు బ్రాంచ్ది ఏదో ఒక షాడో వస్తుంది కదా, లోపల ఫాలో అవుతున్నప్పుడు చూసా. ఎందుకమ్మా వచ్చావు, ఏం కావాలమ్మా నీకు నా దగ్గర? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను పెళ్ళి చేసుకోలేను. అంటే ప్రతిరోజు, అంటే ఐ షాట్ ఫర్ 98 days, అంటే ప్రతిరోజు నాకు ఏదో ఒక రూపంలో వచ్చి నాకు డిస్టర్బ్ చేసేదాన్ని. డిస్టర్బ్ కాదు, ప్రేమించేది. బట్ అదేదో బెడ్రూమ్లోనే వచ్చేది, ఎందుకో తెలియదు మరి నాకు, బికాస్ షూట్ అంతా ఫినిష్ చేసి వచ్చిన తర్వాత. బట్ March 29th అండి, ఖచ్చితంగా ఈ సిరీస్ బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఐ థ్యాంక్ కృష్ణదయాల్, సునైనా అండ్ కన్నారవి. ఎక్కువ టైం తీసుకోను, అందరూ ఈ టీం అందరూ చాలా బాగా వర్క్ చేశారు ఈ సినిమా కోసం, ఈ సిరీస్ కోసం. సో 29th నాకు ఆల్రెడీ చాలామంది తెలుగు ట్రైలర్ చూసి భయం వేస్తుంది, భయంగా ఉంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం చూడాలి అంటున్నారు, ఖచ్చితంగా చూస్తాం అంటున్నారు. సో మిస్ చేయకండి. March 29th అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇన్స్పెక్టర్ రిషి ఇన్ 5 లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం. సో మిస్ చేయకుండా చూడండి. March 29th ఈ రిషి నందన్ విల్ సర్ప్రైజ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పిక్చర్ డైరెక్టర్ గారు, హీరో హీరోయిన్, యా ప్లీజ్. Yeah, please be here. We have a Q&A with media.
మిడిల్లో కూర్చో. ఇక్కడ కూర్చోండి. ఓకే. యా మ్యామ్ ప్లీజ్. మైక్ 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 ఓకే. మేడం నందిని గారు, ఇన్స్పెక్టర్ ఋషి ట్రైలర్ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే లేడీ డైరెక్టర్స్ అంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటారు, కానీ మీరేంటి ఇంత థ్రిల్లర్గా ఇంత హర్రర్గా ఆలోచించి చేశారు? అంటే ఎలా వచ్చింది థాట్ దీనికి? No, I have been a horror fan since I was a child. I used to watch a lot of horror movies and read a lot of detective novels. So, like, even, you know, later when I became a mom in 2011, I was pregnant and people were like, no, don't watch horror movies, no, watch good movies, watch pleasant movies. But even at that time, I was actually watching a lot of movies and writing this script actually. I started writing in 2010. So it's like I'm very fascinated with fantasy and science fiction and horror and all these genres that are not real life. So that is me being a fan. And as a filmmaker, I also wanted to create something like that. But in Inspector Rishi, you do have those soft moments also, because you have a lot of characters and you have their personal stories. Like Rishi actually has 2 love stories, and you have Ayanar's love story. You have a beautiful, brothers bond with Satya and another character. So there's family, there's sentiment, there's a lot of emotion in it. So it's not just bha, it's horror, just ghost. It also has good story, because I know that a good story is what will hold the audience. You know, you can thrill and scare and, do a lot of gimmicks visually also with VFX and everything. But if you don't have a good story, if it doesn't touch your heart, it will not work. So all those things are there. This is your first project? No, I did a film called Tiruturu Turuturu in 2009. And then I was doing a lot of ad films and corporate films, and I was doing a lot of, a little bit of TV shows also. Then I made a graphic novel, like a comic book. I made a graphic novel called Sivapukal Mukuti. So that I did. Because I feel like I'm a storyteller. Oh. Like medium is not important. I can do. And later, when web series was just very new in 2017, people did not know what web series was. At that time, if you go and say, we're doing a web series, and they're like, TV serial, TV serial only. No, this is different. At that time, we did a show called Nila Nila Odiva, where Pelligola and all came at that time. It was very popular. So for that platform, we did a show called Nila Nila Odiva, where Sunaina also had performed. And she played a vampire in that. Though it's a vampire story, it is a rom-com. It is cute and funny and all that. So for me, it's like, I had a lot of gaps, but I believe in telling good stories. ఆఫ్టర్ సిరీస్ తర్వాత మీకు మంచి ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగులో ఎవరితో అయినా చేయాలని ఉందా? Definitely, of course. That is why I'm so excited now to have this release in Telugu. Because, Telugu audience, like, I've seen, I don't know, remember the name of the Salangai Oli in Telugu, Kamal Hassan sir, and the one where he dances as a Bharatanatyam dancer. So I watched that in Telugu originally, and I was a big fan of those films. And right from Bahubali to RRR, taking Telugu cinema to the world, it's fabulous. It's like, having someone dance a Telugu song in Oscar stage is like, this is one of the greatest industry where the audience love cinema. And so I am so excited to, have Inspector Rishi being a gateway to enter here. And I'm looking forward to working in your industry also. ఓకే. నవీన్ గారు,
హలో అండి. ఇటీవల మంత్ ఆఫ్ మధు చూసాము అది ఆ క్యారెక్టర్ చూస్తే చాలా దాంట్లో పరకాయ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ ఋషి ఇదో అంటే టైటిల్ చూస్తేనే సాఫ్ట్గా ఉంది, కానీ ట్రైలర్ చూస్తుంటేనే మొత్తం కూడా హర్రర్, మొత్తం కూడా థ్రిల్లరింగ్ ఉంది కదా. సో ఏంటి ఇది అసలుకి? సార్ బయట నేను సాఫ్ట్గా ఉన్నాను సార్, సినిమాలో హార్డ్గా ఉంటాను సార్. మీరు చూస్తే లేదా ఇన్స్పెక్టర్ రిషి టైటిల్ రోల్ దొరకడమే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలా బలమైన కథ, పైగా వాడి క్యారెక్టరేషన్ కూడా చాలా చాలా లేయర్డ్గా ఉంటుంది. ఎక్కువ మాట్లాడు, కామ్గా వాడు టెన్షన్ సిచ్యువేషన్స్లో కూడా వాడు చాలా కామ్గా ఉంటాడు. రియాక్షన్స్ కూడా కనపట్టలేరు. ఈ సూపర్ న్యాచురల్ దయ్యాలు ఉన్నాయా ఇలాంటివన్నీ నమ్మడు. ఆల్రెడీ మనిషి తన పర్సనల్ లైఫ్లో దెబ్బతిని ఉన్నప్పుడు తనకి ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ వస్తుందన్నమాట. సో దాన్ని ఎలా పర్సనల్ లైఫ్ని దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని ఎలా సాల్వ్ చేస్తాడు, పైగా ఈ సూపర్ న్యాచురల్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా ఎదుర్కొంటాడు, హౌ హీస్ గోన్ సాల్వ్ ద కేస్ ఆర్ హీస్ నాట్ గోన్ సాల్వ్ ద కేస్, ఎలా మలుపులు ఎన్ని ఉన్నాయనేది ప్రతి ఎపిసోడ్లో మీకు అర్థమవుతుంది. సో అలాంటి లేయర్డ్ క్యారెక్టర్. సో పైగా బోనస్ ఏంటంటే నాకు తెలిసి ఇన్ని సినిమాలు చేశాను, ఈ సినిమాలో చాలా రాగా రఫ్గా కనిపిస్తున్నానంటే ఉమెన్ డైరెక్టర్ ఆవిడ డైరెక్ట్ చేయడం వల్ల అనుకుంటా. నేను డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అనిపించింది నేను స్మార్ట్గా కనిపిస్తాను స్క్రీన్స్లో అనిపించింది. షీ మేడ్ మీ లుక్ వెరీ గుడ్ రియల్ యాజ్ రిషి. నెక్స్ట్ అంటే మీరు ఇందాక రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ కూడా చెప్పారు కదా, ఆయనతో ఇన్స్క్రైబ్ చేసుకోవటం ఎలా అనిపించింది? అంటే దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు? క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పలేను, నన్ను కొడతారు ఇప్పుడు చెప్తే. కాకపోతే షేరింగ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను నేను షూట్ మొత్తం. హీఈస్ వన్ హంబుల్ హ్యూమన్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఐ హ్యావ్ సీన్. నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా రెస్పాన్సిబిలిటీ కూడిన వ్యక్తి, అండ్ హీస్ వన్ గ్రేట్ యాక్టర్ ఆల్సో. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. నవచంద్ర గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. చాలా భయపెట్టేశారు. భయపెట్టారా మీరు? ఇంత భయపెట్టే హారర్ వెనుక ఒక మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది, అంటే ప్రకృతికి సంబంధించి ఉందని తెలుస్తుంది. అది నిజమేనా? నిజమండి. ఎందుకంటే మనకు ఫారెస్ట్ మనం ఇక్కడి నుంచి టూరిస్ట్ లాగా వెళ్తాం ఫారెస్ట్లో. సో ఫారెస్ట్ని మన కళ్ళతో మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది. అలాగే ఇప్పుడు సునైనా గారు, సత్య ప్లే చేసిన దయాల్, వాళ్ళు ఫారెస్ట్ రేంజర్స్. వాళ్ళకు ప్రతి ఇంచు ఫారెస్ట్లో తెలుసు అనమాట. సో ఫారెస్ట్లో కొన్ని జరిగే విషయాలు, కొన్ని జరగని విషయాలు, ఫారెస్ట్ని మనం ఎలా చూడాలి, ఫారెస్ట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో వచ్చాయి ఫారెస్ట్ గురించి చెప్పడం, దాని విలువలు చెప్పడం. కానీ పర్టికులర్గా ఇన్స్పెక్టర్ రిషి విషయంలో నందిని గారు కొన్ని విషయాలు మనం చూసి అలా వదిలేస్తుంటాం. ఆ విషయాలన్నీ పర్టికులర్గా నోటీస్ చేసి ఆ ఫారెస్ట్ ఏరియాని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మీరు గేమ్ చేంజర్తో పాటు విశ్వంబరలో కూడా యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు. లేదండి, అది నేను ఈ మధ్యన చూశానండి ఎక్కడో ఆర్టికల్. లేదండి, నేను విశ్వంబర ఏం చేయట్లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్, గేమ్ చేంజరే చేస్తున్నా. ఇంకా వేరే ఫిలిమ్స్ జరుగుతున్నాయి. విశ్వంబర ఐ డోంట్ థింక్ అని కాదు, ఇప్పుడు నాకైతే నాకు రాలేదు. ఓకే. ఇది ఇంకోటి, ఈ స్టోరీ మీకు ఆమె లేడీ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే, ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి కథ చెప్పడం ఏంటి అన్న అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందో మీకు? లేదండి, డైరెక్టర్కి జెండర్ ఏమి ఉండదండి. అంటే లేడీ డైరెక్టరా మెన్ డైరెక్టర్ అని కాదు. కాకపోతే తన అప్రోచ్ చాలా బాగుంది. అంటే సడన్గా ఒక తమిళ్ సిరీస్ ఒక తెలుగు యాక్టర్కి పైగా టైటిల్ రోల్ రావడం అనేది కొంచెం ఆశ్చర్యకర విషయమే. ఎందుకంటే ఇక్కడ చేసిన వర్క్ చూసి అక్కడ నాకు యాంటాగనిస్ట్గా, విలన్గా, కొన్ని క్యారెక్టర్స్గా పిలిచేవాళ్ళు. బట్ ఇంత పెద్ద కథ నా భుజాల మీద వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫస్ట్ వాళ్ళ అప్రోచ్ అండి, వాళ్ళు ఇచ్చిన పిచ్ డెక్ చూడంగా నేను షాక్ అయిపోయి, ఏంటి ఇంత పెద్ద కథ నాకా అనుకున్నా నేను. తర్వాత టీంలో కలిసిన తర్వాత వీళ్ళ టీం అంతా చాలా క్రేజీ టీం. ఇప్పుడు దాకా వర్క్ చేసిన సినిమాలు ఒకవైపు అయితే ఈ సిరీస్ ఒకవైపు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ద టీమ్. ఇందాక మాట్లాడుతూ ఆ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి, నన్ను బెడ్రూమ్ దాకా వచ్చేసాను. నిజమేనండి అది? నిజమండి, లేకపోతే మైక్లో ఎందుకు చెప్తానండి అని చెప్పండి. నిజమే. ఎందుకంటే షూటింగ్ మాకు ఎలా ఉండేదంటే 6 to 6 ఒక్కసారి ఉంటుంది, ఒకసారి 6 to 2, 6 to 3, లేకపోతే 24 hours షూట్. బికాస్ మేము షూట్ చేసిన కండిషన్స్ వచ్చేసి ఫారెస్ట్లో, మొత్తం మునార్, తలకోన, చెన్నైలో చేసాం. సో వెదర్ చాలా చాలా చేంజెస్ ఉండేది. పాపం డైరెక్షన్ టీం, సినిమాటోగ్రాఫర్ టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది.
బట్ స్టిల్ మాకు ఇచ్చిన టైంలో మా మీద పెట్టిన అమెజాన్ మా మీద పెట్టిన నమ్మకం, అలాగే మేక్ బిలీవ్ ప్రొడక్షన్, లైక్ నందిని గారు వాళ్ళ హస్బెండే ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన అన్నీ ప్రాపర్గా చూసుకున్న తర్వాత యూజువలీ ప్యాకప్ తర్వాత ఏం చేస్తాను, వెళ్ళి వర్కౌట్ చేసుకుంటాం, లేకపోతే భోజనం చేసి పడుకుంటాం. నేనైతే అదే చేస్తాను. సో లైట్స్ ఆఫ్ చేసినప్పుడు అంటే అంటే ఆ అమ్మాయి ఇంత దగ్గర ఉందండి నాకు కెమెరాలో. చాలా సీన్స్లో నాకు చాలా తను అంటున్నానేంటి నాకు చాలా సీన్స్లో చాలా ఎన్కౌంటర్స్ చాలా దగ్గరగా ఉంటాయి. పైగా ఆ ఇమేజెస్ అలాగే ఉండిపోతాయి కదా. సో ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ వెనక్కి ఉందా ముందుందా నాతో ఉందా అని ఒక ఫీల్ ఉంటుంది. నేను చెప్పాను ఆవిడకి, ఏంటండి ఇంతగా ప్రేమించేస్తుంది మీ దయ్యం నన్ను అనేసి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. Hi, I would like to talk to director, ma'am. Hello, ma'am. Hello. I have seen the trailer, not here, but a week ago itself I have seen the trailer. But it was like fantastic. Thank you I so didn't much. even expect this. But the thing I want to ask you is, in films like Kantara, you have a real god, someone depicted there, a god worshipped by a tribe. Do you have any such real references, behind this whole fantasy element you have shown, or is it like that's your vision? That's it. We have created fictional gods and spirits in this, because even unwillingly we don't want to say anything that to offend anybody. I write in a way where I don't want to offend any caste or religion or community or anybody. I want to say good things, a good story, a strong message, but say it in a way that it reaches everybody in a good way. So to create that kind of a story, I didn't want to take any real god from our own culture, but this Vanarachi is still based on the age-old superstitions and our own stories from the villages. Like, in every household you have, in every village, in every small town, you have beliefs of, these demigods and goddesses who protect the small place. You before entering the village, you'll have a god statue there, which is supposed to be like the protector of the place. And in those days, people believed that there are spirits inside the forest which protect the forest. So you should not go there. If you go, that forest god will kill you. So why did people do that is because they wanted to protect the forest from humans. Otherwise, we will go and destroy it. So they created these stories, whether real or not. They created these gods and goddesses to make sure that fear is what will work for people. You do that, God will punish you. You do that, that demon will come and attack you. So only if you bring that fear in people, people will be too scared to go and harm the forest. So what is your exact motto, ma'am, to narrate this series? Is it just to entertain the people, or is it like you want the underlying message to be read so loudly? You have any other motto? There is definitely entertainment. Otherwise, nothing will work. If you start to preach people, it's like taking a class. Then we can actually make a documentary. But we want to entertain the audience also. We want to tell stories where you have characters and things happen to the characters and relationships. There is drama. Like if you see when Inspector Rishi comes to this place called Tenkadu, Sub-Inspector Ayanar is already there. So he won't like Rishi coming there. So they will have one little drama happening. So those are entertainment things that happen in the story. So you need to have those things also. So in that you need to have a layer of a message also. Otherwise, there are good films where it's only entertainment. That also can exist. But since I am making a nature spirit, like a forest goddess, that has to mean something, correct? There has to be a meaning for it. So what is the meaning? And so let's tell a good message also, but in a very subtle way. It's not like on the face, do it. It's not like that. It is like very subtle, but you can actually watch it and enjoy it and be scared. There are scenes where you might cry. There are scenes where you might laugh. There are scenes where you will actually like, oh, nice scene, no? So those scenes are also there. So it's kind of like a multi-genre story, not pure
crime, horror. It has a lot of layers. Ma'am, I have two more questions for you. The first one is, I'm not like here to create any regional disparity, but I want to ask you this that might educate a few people. See, Telugu industry has produced some web series for Amazon long back, but after that we are unable to crack the code. No web series is coming from the Telugu filmmakers. But from Tamil and Malayalam, like, you know, recently was in Poachers, before that Vadanti, and now Inspector Rishi, you were able to crack the code on a, you know, regular interval. What is that actually? How you are able to crack it? Is it just because of the content, or is it because there is a way to approach them, or how you want to talk about how you actually pitched it, you know, why and how it is happening? Because it's not happening for many. Last time when Amazon, I think marketing head Manish is here, I also asked him. He said it's all about if you pitch a good story, we pick it up. That's a very simple answer, a superficial one. But I just want to know from you as a filmmaker, because you are also the producer of the project, how did you actually crack that code? It took many, many years. It's not as easy as everybody might think from the outside. I actually signed this project in 2019. I started, though I was writing that story as a feature film before. When I got the Amazon project, it was 2019, which was like, 5 years ago? So then we had COVID and, we couldn't do much. So Amazon has very strict creative team, and you have to discuss with them. They will have their own ideas, so you have to have conversations. There will be a lot of to and fro's. I think a lot of projects don't happen because filmmakers kind of consider Amazon team like, okay, you are coming and telling me what to write. You are coming and intruding. They are thinking their original idea will be diluted if they share it with the critics. Yeah, but what I had to do was, I'm not saying this is the right way or everybody is doing it wrong. No, not like that. How I managed is that I started thinking of them as part of my own team. Like if I had a bunch of writers, if I had a bunch of assistant directors, I'll discuss with them. I'll discuss with my husband, I'll discuss with my friends. So I thought of Amazon team as they are my team. So I will discuss with them. And I will tell them without any fear that this is what I feel strongly, and these are the reasons why these scenes should be there. And if they say something, I will ask them why. Tell me. So then they might say that no, see this point, no, this might offend a particular religion. So you have to be careful. Do you really want this? We will support you. But tell me why you want it. So you also have to be clear about what you are saying. You cannot just make one scene, shoot it and edit it, and then have everybody running to courts and have a legal team breaking our heads, because our lives, everyone's lives will get affected. So you have to think before actually writing something, because what you write will become huge. So that kind of a collaborative process happened a little better for me, because I was trying to get their ideas also, and they were also trying to get my ideas. And at some point of time, there was progress. And Doota came. I loved Doota. Vikram had done a fabulous job. I loved it. I watched it the day it released. So, and Poacher was actually Malayalam. It is not Tamil. It was Malayalam. Vikram is also from Tamil only. So all said and done, I understood that you were saying strong conviction and patience are the key to crack the code. Yes. You need a lot of patience. So my last question to you, ma'am, actually, I just want to ask so many questions, and I don't think we have time. Yeah. See, last week, like when I'm going to the catalog of what to watch, when I read this title, Inspector Rishi, I want to ignore it outright. I felt like this is another Vadanti kind of web series, some crime thriller. Again, then I happened to read the logline. Then when I read the logline, I felt like, okay, what is this? This is sounding something unusual. Yeah. Then I watched the trailer. I'm really stunned, especially by the visual effects and your presentation. Yes. And then Naveen Chandra's present. That really, it started haunting me. He said it came to bedroom. No, that whole night when I'm coming back from somewhere on the flight is haunting me. I feel like this is a wrong title for a terrific project. This is a wrong, and people are saying soft title. I feel like it is not apt title actually for the project. But if it has been Vanarachi, that would have been more powerful and impactful. Yeah. Why it is like Inspector Rishi is like, we have so many such rowdy inspector kind of titles, lot of commercial film titles. Yeah. Why did you opt for this? Which may sometimes if they don't watch the trailer, people just look at the on the Amazon Inspector Rishi and Naveen Chandra and the poster, they might ignore it. Looking at the title, okay, this is another some routine commercial crime drama. These days, all out of 10, 8 series are crime dramas only. I understand. Yeah.
See, when I started writing, before anything else came to me, it was this character who came to me. So, as I said, I am a big fan of detective stories. So, I wanted to first create a detective character, an investigator, like Sherlock and, like that. I wanted to create someone who's the center of everything that is happening around, okay? So, he's the base. And season 1 is Vanarachi. Season 2 can be something else. I can make a film tomorrow with Inspector Rishi handling a different case. It can be sci-fi. It can be conspiracy theories. It can be urban legend. It can be completely a different genre with mutants. Who knows? So he's the central person who investigates various crimes. Like in Sherlock, you'll have Hound of Baskervilles, and then you have something else also. You'll have different stories, but Sherlock is the same. So I wanted to create a central character whom the audience attach to. They investigate along with Rishi. So when the first episode comes and Rishi sees the things that are happening, audience is also like, okay, is it really the Vanarachi? Is it something else? So they are also doing the detective work. So I wanted to make the audience be with, because in any film that you see, everybody relates to the hero character. Everybody is like, okay, I am the hero, or I am that character. I understand his pain. I understand his suffering. He is also like me. So I wanted to create a character where the audience is with Rishi and investigating. So he's the core. But of course, what you're seeing is the log line and the 2-minute trailer here. But when you see, it's like a 7.5 hours, 8 hours of show. It's like 3 films. So in 3 films of content, you can't just show Vanarachi. People will get bored. 3 times they'll see Vanarachi and they'll be like, okay, I've seen this, enough. But what will hold is the characters and their stories and the heart and the pain and the suffering. If you meet a ghost, you see a ghost, and you go and tell your friend, he will not believe you. So imagine that as a scene. You are totally haunted, totally spooked. Now imagine a real scene where you go and tell your friend, like, this happened to me. And he's like, are you all right? So in this world where people don't believe, everybody's a skeptic. We don't believe ghosts. We don't believe in supernatural. So it's very difficult to just show ghost and thrill, that people won't relate to that. You need strong characters. So though the 2-minute trailer is not disclosing what Rishi is, when you see the episodes, when you see the 10 episodes, you will know why this is called as Inspector Rishi. Cool, ma'am. All the best. Thank Naveen you. Chandra. Looking at your work in other films and all, I always feel you are a powerhouse performer. But you are not getting the right kind of break, the kind of actors like you need to get actually. Yeah. So do you think this will give that kind of break in the OTT arena? Can you become this, the Nawazuddin Siddiqui of the South kind of? I don't know about Nawazuddin sir, but yeah. ఇది చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సినిమాలు చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మంచి కథలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను, ట్రైంగ్ మై బెస్ట్ టు బీ యాజ్ అ రోల్, యాజ్ అ క్యారెక్టర్, యాజ్ అన్ యాక్టర్. బట్ ఇన్స్పెక్టర్ రిషి సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. అంటే ఇదేదో గట్టి కొడుతుందని ఒక నమ్మకంలో ఉందండి. ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడు అనిపించింది. బికాస్ ఇప్పుడు నాలాంటి యాక్టర్స్కి మీరు ఎంత ఇస్తే అంత, లైక్ మాకు ఆకలి ఎక్కువ ఉంటుంది. సో ఐ వాజ్ హంగ్రీ టు డూ అ బిగ్ స్క్రిప్ట్. ఐ వాజ్ హంగ్రీ టు వర్క్ సంథింగ్ లైక్ దిస్, అండ్ ఐ గాట్ ఇట్ అన్ రైట్ టైం వచ్చినప్పుడు. అండ్ ఐ థింక్ నాట్ ఓన్లీ మీ, మా టీంలో అందరూ 100% వర్క్ చేసాం. ప్రత్యేకంగా నాకు ఇది ఎంతవరకు ఇదవుతుందంటే, ఖచ్చితంగా ఈ జానర్లో దే విల్ లవ్ మీ అ లాట్, అండ్ దిస్ వుడ్ బీ అనదర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మీ, ఫర్ మై కెరియర్. అండ్ థ్యాంక్స్ టు నందినిజీ, ఆ రిషి అనే క్యారెక్టర్లో నన్ను ఊహించినందుకు. నేనైతే బాగుంటా అని చెప్పి నన్ను పిలిచి స్క్రిప్ట్ చెప్పి రీడింగ్ చేసి షూట్ తీసుకెళ్ళి చేసినందుకు చాలా థ్యాంక్స్ నందిని గారు. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. 29th నుంచి భయం ఒకటే కాదు, మా క్రాఫ్ట్ గురించి కూడా మాట్లాడతారు. బికాస్ ఐ బిలీవ్ మై సినిమాటోగ్రాఫర్, మై ఆర్ట్ డైరెక్టర్, my editor, my music director, everyone loved the script and they have given themselves 100%. So aa namakam నాకు గట్టిగా అయితే ఉంది. సో దిస్ విల్ బి అ గుడ్ వన్ ఫర్ మీ అని నేను నమ్ముతున్నా. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. Thank you. సునైనా,
I think you were here from a long time back. Then in 2005, we have seen you in Telugu films. Recently in Rajaraja Chora again. Yeah. Actually, most of the Tamil heroines, they actually make sure at least they do one film, one Telugu film a year, or some other, project in Telugu. But you're not picking up, Telugu films, I think very aggressively. Not even moderately or picking. Any particular reason you are not starring in so many films here? It just so happened that I was doing a lot of Tamil films, and I think somewhere the kind of characters that I wanted were not being given to me. So I felt like, even if it is, అంటే చేసేస్తే కూడా చేసిన తర్వాత చాలామంది తిడతారు, అరే ఇట్లాంటివి యాక్టర్ ఇట్లా క్యారెక్టర్ ఎందుకు చేసింది అని. లాట్ ఆఫ్ పీపుల్ కామెంట్ ఆన్ దాట్ as well. And I'm a very relaxed actor. I have no, I don't look at language, oh, I didn't do these many films in Telugu, or I didn't do these many films in Malayalam. I'm not thinking like that. I want to do good films, and of course I'm a Telugu girl. When I first came to Hyderabad, my mom is from Hyderabad actually. She's a Telugu from Hyderabad. I wanted to start my career in Telugu, but it just so happened that I got an opportunity in Tamil films, and I just went there. So I would love to do Telugu films, but it also depends on the character that is being given to me. And for me, that one Rajaraja Chora that came to me when they gave me that character because they saw one Tamil film of mine, and they thought that, oh, ఈ క్యారెక్టర్ బాగా చేసింది, ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుంది అమ్మాయి అని పిలిచారు. సో ఐ వాజ్ నాట్ గివెన్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. I was giving something that they thought that will work for me, and which I will also personally like. So there is no reason, I don't think so much. It's just that whichever film, I got a lot of opportunities after Rajaraja Chora, but again, it was completely different. It was like, అరే ఇదేంటి ఇది అసలు సూట్ అవ్వదు, నేను చేస్తే కూడా తిడతారు నాకు. సో ఐ వాంట్ టు బీ వెరీ దొరుకుతుందని అది ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలి అని ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. You should pick according to what suits you. I would love to do different characters. I would love to do many different kinds of characters, and I am doing that. But I don't want to go off like something where I'm just like asal relate avatledu atla. I don't want to take that kind of step. So yeah. Cool. Please do more projects after Inspector Rishi. I will. I wish you all success for the whole team. Thank you. డైరెక్టర్ మ్యామ్, ఇనీషియల్ స్టేజ్లోనే ఇది వెబ్ సిరీస్ అని ప్లాన్ చేశారా? ఎందుకంటే పొటెన్షియల్ చూస్తుంటే థియేటర్స్కి కూడా వర్కౌట్ అయ్యాలనిపిస్తుంది. డ్యూరేషన్ వల్ల వెబ్ సిరీస్ అని ఆప్ట్ చేసుకున్నారా, లేకపోతే is there any reason? First, I started writing it as a film initially, but it's so complex, no? Yeah. So the usual producers were not really picking it up, and it needed a decent budget also. Yeah. Like even as a film, you needed VFX, you needed time, but I was not getting those kind of opportunities there. So a lot of attempts, and that was not working out. So I had okay, this script I cannot touch. So I was almost like, okay, let me just keep it aside, I'll forget about it. But after Nila Nila Odiva, that other web series happened, Amazon Prime Video was looking for stories. So because we did a good job in Nila Nila, I got a call and they asked me, do you have something for us? Can you send us a pitch? Yeah. So I was looking at different stories, but this story was calling to me. I was like, don't leave me. So because it's so close to my heart. I wrote it for a long time, and I could not let it go. Yeah. That story, those characters, such beautiful characters, and I didn't let it go. So then I just completely, scrapped everything. It's like a heart transplant. It's like you take a heart from one person and then put it in a new body. So I had to rewrite an entire stuff, the whole 10 episodes I had to start from scratch.
because it's an old script, so it's outdated also. So I have to think of how is the audience now, the younger audience, the OTT watching audience. They are watching so many OTTs from all platforms. They're very intelligent also, so you can't fool them easily. Like whatever it is, they're like, I think that person killed this person, this. So they can identify twists and turns, and they're very, very smart. So it's very difficult to fool them. Like in 2010, you can write something, but that will not work now. So I had to rewrite a lot, I had to change a lot, but I kept the heart and soul of the story, and I wrote fresh. All the 10 episodes was written fresh for Amazon Prime Video. So we can expect seasons from this. I hope so. It depends on the success, and if it does well, then Prime Video might think of season 2. If it doesn't also, no, I'm happy that this story reached the audience. I'll be super happy that if everyone just likes it, that's it. Yeah. నవీన్ చంద్ర ట్రైలర్ వచ్చేసి కాజల్ గారి చేతిలో ఆన్ చేయించారు. ఆవిడ రియాక్షన్ ఏంటి? అలాగే మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి ఈ 1 week స్పాన్లో. బెస్ట్ కాంప్లిమెంట్ ఏదని ఫీల్ అవుతున్నారు? అంటే కాజల్ గారు నేను సత్యభామ షూట్ చేస్తున్నప్పుడు ఇలా ఒక ట్రైలర్ రిలీజ్ అయిందంటే మీరు చూస్తారా అని అడిగాను. చూస్తానన్నారు. కొంచెం సూపర్ న్యాచురల్, నాకు చాలా ఫేవరెట్ జానర్ ఇది, నేను చూస్తానన్నారు. యూజువల్లీ కాజల్ గారు కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. షీ హ్యాస్ అ బిగ్ ఐస్, అండ్ ట్రైలర్ చూస్తూ కళ్ళు పెద్దగా అవుతూనే ఉన్నాయి. నేను చూసి ఓకే అయిన తర్వాత ఫ్యాబ్ మ్యాన్, ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పారు. అప్పుడు కొంచెం రిలాక్స్, ఎందుకంటే అట్లా హారర్ ఎలిమెంట్ ఉంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో తెలియదు. షీ లైక్ డెడ్. నేను అడిగా, ఇది మీరు షేర్ చేస్తే బాగుంటుంది కదా అన్న. వై నాట్, నేనే అదే అడదాం అనుకున్నా. ఐ విల్ షేర్ దిస్ ట్రైలర్, దిస్ లుక్స్ వెరీ గుడ్ అండ్ ఫినామినల్. అండ్ స్పెషల్లీ తను డైరెక్టర్ నందిని గారి గురించి షీ ఫెల్ట్ వెరీ గుడ్. అంటే ఎలా చేసింది ఆవిడ, ఇంత పెద్ద సూపర్ న్యాచురల్ థింగ్ని మీ అందరితో పెట్టుకుని తను ఎగ్జిక్యూట్ చేసింది నాకు చాలా నచ్చింది. అండ్ ఇది చాలా బాగుంది. నేనైతే ఐ వాచ్ ఇట్ ఆన్ 29th అని చెప్పారు. అండ్ కాంప్లిమెంట్స్ అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి. నాకు కావాల్సిన వాళ్ళు, నేను తెలియని వాళ్ళు, సోషల్ మీడియాలో మెసేజెస్, డిఎమ్స్ నుంచి చాలామంది. అంటే నాకు వచ్చిన మేజర్ కాంప్లిమెంట్ అంటే యునానిమస్గా కాంప్లిమెంట్, చాలామందికి ఇది ఫేవరెట్ జానర్. హారర్ ఉంది, థ్రిల్లర్ ఉంది, సస్పెన్స్ ఉంది అని చెప్పి చాలామందికి అది ఈ మధ్యకాలంలో లేదనిపిస్తుంది. తెలియదు, అది కావాలేమో తెలీదు ఈ సస్పెన్స్ హారర్ అనేది. బట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అదే అండి, లైక్ ఫేవరెట్ జానర్, మేము ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్. Hello Nandini Garu. Hi, I am Babita from Big TV. Hi. Actually, after watching this trailer, it gives a hope in supernatural horror genre. Do you want to say anything about this? It's nice to have different genres, right? Like you, of course, the whole masala mainstream entertainment will work all the time. And after COVID, people are so happy to return to theaters and watch one complete entertainer and all. So that will always be there. But for those horror fans, there are a lot of horror fans. Surprisingly, actually, the lot of people who like the trailer, no, I was actually surprised. Oh, so many people like horror, huh? So it is a very encouraging thing. So yes, of course, there are a lot of horror fans, and you need more horror stories. Yeah, hi Sunena. Congratulations. Hello Naveen Garu. Yeah, hi. Here. Sunena, మీరు అంటే గత కాలంగా కొన్ని సినిమాలు చూసుకుంటే మీవి పాత సినిమాలు, మీ క్యారెక్టర్ చాలా అండర్ ప్లే చేస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ 2 shades కనిపిస్తున్నాయి క్యారెక్టర్స్లో కూడా. సో ఈ సినిమాలో మీరు ఏమన్నా అండర్ ప్లే చేయడం కానీ 2 shades ఆఫ్ క్యారెక్టర్స్ ఏమన్నా చూడడం కానీ జరుగుతుందా? ఇది మీరు సిరీస్ చూడాలండి. దిస్ ఈజ్ లైక్ గెటింగ్ ఇన్ టు ఐ హ్యావ్ టు డిఫైన్ మై క్యారెక్టర్. బట్ ఇది ఎలా పర్ఫామ్ చేశానంటే అగైన్ యూ హ్యావ్ టు వాచ్ ద సిరీస్. ఇట్స్ సంథింగ్స్. ఫైన్. సార్ మ్యామ్ జనరల్గా ఏంటంటే ఒక మనిషి చనిపోయాక బాడీ అనేది వెయిట్ పెరుగుతూ ఉంటుంది. బట్ అలాంటి సిచ్యువేషన్ మీరు ఒక చెట్టుకి ఇట్లా గూడు కట్టడం అట్లాంటిది ఉంది. అది మీరు ఎంత కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు సినిమాలో? అంటే ఆ ప్యాటర్న్ కూడా మీరు ఎక్కడైనా రెఫరెన్స్ తీసుకోవడం కానీ దాన్ని స్టడీ చేసి ఏమన్నా పోర్ట్రేట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? Yeah, so the original idea of the cocoon was like
Aliens film and all was there, no, where this alien will snatch people and put it in one wall with all the web and like a very gooey, like a gum like substance. The original idea was like that, like where the bodies are found merged with a tree, on a tree. It's like as if they are like a part of the tree itself. But the cost would have gone way up. The VFX would have been very tough. So at that time I was like thinking of, okay, so I want the body to be found on a tree, and people believe that it is done by the Vanarachi. So what is in the forest? What can be found in the forest? So obviously if something dies, obviously there will be insects all over, it'll be worms and other insects. So it's a very natural thing. So people will be like, okay, that's very natural. But what if you amplify that? What if you have these web spinner insects, the insects that spin web with their hands, and what if they spin a whole cocoon all over? And of course, every filmmaker, when you get an idea, you will start to like watch a lot of shows and watch a lot of films to see, did somebody already think of that idea? Should I write it now? But of course there were one or two references there, but still it was a fresh idea for today's audience, so I developed it. So it's like the insects spin a web all over the dead body and you find it on top of trees. So immediately it's so bizarre, and it's like you start to think like, how is that possible? How can humans do it? So did Vanarachi do it? So that was the whole hook for me. So did I answer correctly? Okay, thank you. Yeah. నవీన్ చంద్ర డౌట్ లేకుండా ఒక మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. Yes. మీరు తమిళ నుంచి వచ్చారు. నవీన్ చంద్ర లాంటి యాక్టర్స్ తమిళ్లో కూడా చాలా మంది ఉన్నారు. అయినా ఈయనను పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? I had a particular vision of how Inspector Rishi looked. His eyes, his face, his like how tall is he. So when I was writing itself, I had like one image like, okay, he should look like this. I am kind of an artist also. Like I did a graphic novel, and so I also draw. So when I was drawing, I had like those big eyes and that kind of a face and all in my head. But the most important feature was that as a police officer, he's seen a lot of truly horrible things in life. Like he's seen crimes and horrible things happen to innocent people. So when a good cop sees those horrible things, when he sees children or when he sees innocent people die, and when he sees that and he sees that, you'll see that the eyes are like kind of dead, kind of like, that numb face. So I wanted that on his face, and I wanted maturity. So there are a lot of good Tamil actors also and good other actors also, other language actors also, but working with me, like who's Nandini? Why should I do a series now? I'm doing good films. So it was very difficult to find actors who will do a web series first. Not everybody will do web series. So I started searching more, and I've known Naveen, I've been following Naveen's work for a long time. He did a Tamil film with my friend Rupa Manjari. It's called Sivappu. That was a long time ago, 2016 I think. So I liked his work at that time, and I follow him on Twitter, and I've seen all his other films also. I know that he's a good actor. And I learned that he was doing Tamil projects, so I just texted him and I asked, could you read this story please? And he said yes. So I am thankful and grateful that he said yes. నవీన్ గారు, మీ పొటెన్షియల్కి తగ్గట్టుగా ఇప్పటికీ చాలా రోల్స్ చేశారు. బట్ ఈ కైండ్ ఆఫ్ రోల్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటా. దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఇది అంటే సడన్గా ఒక చిన్న 3 years 4 years కిడ్ని తీసుకెళ్ళి ఒక సర్కస్లో తీసుకెళ్ళి ఇది సర్కస్ అని చెప్పంగానే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉండింది నాకు. ఎందుకంటే రకరకాల క్యారెక్టర్స్, అంటే క్యారెక్టర్స్తో పాటు ఫారెస్ట్, కథ, విఎఫ్ఎక్స్, పైగా మేకప్ టీమ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా క్యారెక్టర్స్ జర్నీని మేకప్ టీం వాళ్ళు చాలా బాగా, ఎస్పెషలీ వనరచి క్యారెక్టర్కి చేసిన మేకప్ టీంకి థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ అంటే అండి
సినిమాలు చేస్తున్నాం, కథలు ఎంచుకుంటున్నాం. కాకపోతే ఇలా ఒక డైరెక్టర్ మీకు ఇలాంటి ఒక రోల్ ఇచ్చి ఇదిరా నువ్వు చేయబోతున్నావు, ఇది చేయి చాలు అని చెప్పినప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉంటుందండి. సో నందిని గారు ప్రతి ఇంచు, ఆ రిషి అనే క్యారెక్టర్ ప్రతి ఇంచుని దగ్గరుండి అక్కడక్కడ కట్ చేసి, ఎందుకంటే మనం పోలీస్ అనగానే బిగుసుకుపోయి లేకపోతే మజిల్, ఆర్మ్స్, చెస్ట్, బాడీ చూపించుకుంటా ఒక రకంగా నడుస్తారు, ఒక రకంగా బిహేవ్ చేస్తారంట. ఇందులో అలాంటి ఏమీ లేకుండా ఒక క్యారెక్టర్, ఒక మనిషి అన్నీ కోల్పోయి వాడికి ఒక ఇన్వెస్టిగేషన్ ఇస్తే వాడు ఎలా దాన్ని సాల్వ్ చేయగలిగాడు అనే ఒక క్యారెక్టర్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పైగా నాకు ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. టూరిస్ట్గా వెళ్ళేవాడిని ఫారెస్ట్గా. ఇప్పుడు ఆ ఫారెస్ట్లో ఉండి వీళ్ళతో వర్క్ చేసి, లైక్ కృష్ణదయాల్ యాక్టర్ అండి, తను ఈ ఫారెస్ట్ సీన్స్ కోసం ఫారెస్ట్ రేంజర్స్ని కలవడం జరిగింది, ఫారెస్ట్ని అర్థం చేసుకోవడం జరిగింది. అంటే మనం సిటీ నుంచి ఫారెస్ట్కి వెళ్తే మనం ఫారెస్ట్ని ఒక ఇదిలానే పిక్నిక్ స్పాటో లేకపోతే సెల్ఫీ స్పాటో చూస్తుంటాం. కానీ అక్కడ నిజంగా ఫారెస్ట్ రేంజర్స్, ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుందనేసి. సో అవన్నీ చూడడం జరిగింది, అవన్నీ చేయడం జరిగింది. అండ్ ఇన్స్పెక్టర్ రిషి ఈ టైటిల్ రోల్ నా జీవితంలో ఎప్పుడు ఉండిపోతుందని ఒక ఫీల్ అండి. చాలా మంచి కథ ఇది. I think we are closing the session. I'm not asking any question. I just want to tell you, usually what happens, first of all, sorry for the other two actors sitting over there. We don't know much about you, that's why we're not asking anything. And you were saying that after March 29th, Amazon, if it gives you go ahead for another season or not, but I think they will definitely. Why? Because whenever press meet with these kind of press meets happen when they are relatively known actors like Naveen and Sunaina, people usually, most of my colleagues will actually pose questions only to the hero, heroine. Director will be ignored. Only 20% will be there. But here everyone wants to talk to only the director. There's a power of the impact of the content you made. Thank you, and thank you so much. Keep entertaining us like this. We are looking forward to your next projects as well, including this series and the next. Thank you so much, ma'am. Thank you so much. Thank you, Andy. Thank you so much, and all the very best to the whole team of Inspector Rishi. We are eagerly waiting for March 29th. Horror, suspense, comedy, drama, thrilling అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్లో మార్చ్ 29 నుంచి స్ట్రీమ్ అవబోతుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.